హలో టెక్ లవర్స్, ఈ వారం వీడియోలో వచ్చేసి మనం ఎన్నో రకాల ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఆన్లైన్ ఫోటో ఎడిటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మీకు తెలుసా ఇలాంటి 3 వెబ్సైట్స్ మనకి ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉన్నాయని. ఈ 3 వెబ్సైట్స్తో మనం ఎలాంటి ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునే పని లేదనమాట. ఈ వెబ్సైట్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ వెబ్సైట్స్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి పాయింట్ టూల్స్ అనే వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ని మనం గూగుల్ క్రోమ్లో పాయింట్ టూల్స్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం మన యొక్క ఫొటోస్ని పోస్టరైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనం పోస్టర్ లుక్లో ఫోటోని ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఎడిటింగ్ అప్లికేషన్ లేకుండా మనం డైరెక్ట్గా మన ఫోటోని ఒక పోస్టర్ లాగా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ అయితే చాలా బాగుంటుందండి, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత రెండోదిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఐఎంజీ ఆన్లైన్ అనే వెబ్సైట్ అనమాట. ఇది కూడా ఐఎంజీ అంటే అందరికి అర్థమైంది కదా, ఇమేజ్ ఆన్లైన్. సో మన దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్ని మనం ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది నాట్ ఓన్లీ ఎడిటింగ్ అండి, మన దగ్గర లో క్వాలిటీ ఇమేజ్ ఫోటో ఉన్నా సరే దాన్ని కూడా మనం అప్స్కేల్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఎన్హాన్స్ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. 1 to 100 లెవెల్స్ వరకు మనం ఫోటోని అయితే ఎన్హాన్స్ అంటే అప్స్కేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనం ఇందులోనే మనం ఇమేజ్ని పోస్టరైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ పోస్టరైజ్ లెవెల్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. 1 to 250 లెవెల్స్ వరకు కూడా మనం ఇమేజ్ని పోస్టరైజ్ లెవెల్ని మనకి నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా తెలుసుకోబోయే 3వ వెబ్సైట్ వచ్చేసి పోస్టరైజ్ అనే వెబ్సైట్ అనమాట. ఈ పోస్టరైజ్ అనే వెబ్సైట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐఎంజీ ఆన్లైన్ అనే వెబ్సైట్ లాగే ఉంటుంది. దీంట్లో కూడా మనం పోస్టరైజ్ లెవెల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇమేజ్ క్వాలిటీ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అప్స్కేల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటుగా మనం పోస్టరైజ్ చేసేటప్పుడు ఇమేజ్ని ఎన్ని కలర్స్ యూజ్ చేసి పోస్టరైజ్ చేయాలి అన్నది కూడా అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కలర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ తోటే ఇమేజ్ని అయితే పోస్టరైజ్ చేస్తుంది. సో ఈ 3 వెబ్సైట్స్తో మనం మన ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్లో ఎడిట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇమేజ్ యొక్క క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 3 వెబ్సైట్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.